రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మరి కాసేపట్లో ఢిల్లీకి చేరుకోబోతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అటు ఈరోజు కాంగ్రెస్ లో చేరబోతున్న సీనియర్ నేత కె కేశవరావు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరబోతున్నారు ఆయన. సో మరి కాసేపట్లో అయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకోబోతున్నారు. తెలంగాణ కేబినెట్ విస్తరణ లేదంటూ కూడా సీఎంఓ వర్గాలు ఇప్పటికే ప్రకటన చేశాయి. మరి కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకోబోతున్నారు. సీనియర్ నేత కె కేశవరావు ఈరోజు కాంగ్రెస్ లో చేరబోతున్నారు. అయితే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లబోతున్నారు. సీనియర్ నేత కె కేశవరావు ఈరోజు కాంగ్రెస్ లో చేరబోతున్నారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు కేకే. మరి కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లబోతున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, మరి కాసేపట్లో అటు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. ఆయన కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఇక ఇవాళ కేకే కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అటు ఢిల్లీకి వెళ్లబోతున్నారు. సీనియర్ నేత కె కేశవరావు ఈరోజు కాంగ్రెస్ లో చేరబోతున్నారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. మొత్తానికి మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అటు ఢిల్లీకి చేరుకోబోతున్నారు. ఇటు కేకే కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. అయితే అది ఇవాళ్లే ఆయన చేరబోతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్ విస్తరణ లేదంటూ కూడా సీఎం వర్గాలు ఇప్పటికే ప్రకటన చేస్తాయి. మరి కాసేపట్లో ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ను మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, మరి కాసేపట్లో ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో అంటే సాయంత్రం ఢిల్లీకి వెళ్ళనున్నారు. ప్రధానంగా రాష్ట్ర సంబంధించినటువంటి కేబినెట్ కూర్పైన విశేషంగా చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. రెండు అంశాలు దీంట్లో ఉన్నాయి సర్తాజ్. దాంట్లో కె కేశవరావు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరడం జరిగింది. ఆయన తన యొక్క రాజీనామా పత్రాన్ని రాజ్యసభలో ఇవ్వబోతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా చేరబోతున్నారు. ఈ మేరకు మల్లికార్జున ఖర్గే ఏఐసిసి అధ్యక్షులు ఆయనకు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్గా చేసినటువంటి కె కేశవరావుకు దేశవ్యాప్తంగా అదేవిధంగా హైకమాండ్లో కూడా చాలా మంచి పేరున్న నేపథ్యంలో ఆయన పార్టీలోకి రావాలని కూడా ఆహ్వానించిన సంగతి మనకు తెలిసిందే. సో ఆయన యొక్క జైనింగ్స్ అనేది కూడా మరీ అంతే విధంగా అట్టహాసంగా ఉండాలి, చాలా గౌరవంగా ఉండాలి లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ముఖ్యమంత్రి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కె కేశవరావు ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇది ఒక అంశం. ఇక రెండవ అంశం చూసినట్టయితే క్యాబినెట్ సంబంధించినటువంటి పూర్పు క్యాబినెట్ సంబంధించినటువంటి దాంట్లో కొత్త క్యాబినెట్ కూడా విస్తరించే అవకాశాలు ఉన్నట్టుగా జోరుగా ఇటు సచివాలయ వర్గాలు ఇటు గాంధీభవన్ వర్గాలు చెప్తా ఉన్నాయి. మరో నలుగురికి కూడా అవకాశాలు రేపు అంటే ఎల్లుండి 4వ తారీఖు రోజు క్యాబినెట్ సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్ ఉంటుందని కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో దీని యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ఢిల్లీ పర్యటన అనేది పూర్తి స్థాయిలో కూడా
రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అన్ని వర్గాల నుంచి కూడా ఆసక్తి నెలకొంది. ప్రధానంగా ఇప్పటికే ఆశాభావాలకు సంబంధించిన వాటిలో కూడా అటు నామినేట్ పదవులు కూడా మాకు వస్తాయని కూడా వాళ్ళు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు క్యాబినెట్లో ఎవరు ఉండబోతున్నారు, కొంతమంది యొక్క మంత్రుల యొక్క పోర్ట్ఫోలియోలు కూడా మారే అవకాశం ఉంది. ఎందుకంటే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేస్తే వారి యొక్క ఒక్కొక్క మంత్రి దగ్గర 2-3 శాఖలు ఉన్నాయి కనుక కొంత మళ్ళీ వారికి వికేంద్రీకరణ చేసే అవకాశం ఉంది. అందులో భాగంగా కొంతమంది 6గురికి ఇస్తారా 4గురికి ఇస్తారా దానిపైన కూడా చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఒక 4గురికి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కొన్ని చేరికల తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఈ క్యాబినెట్ సంబంధించిన ఎక్స్పాన్షన్ ఉంటుందని కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న 6 రోజుల పాటు ఢిల్లీలో ఉండి హైకమాండ్తో చాలా విషయాలు కూడా పార్టీ వ్యవహారాలు కానీ లేదంగా ప్రభుత్వ వ్యవహారాలు అన్నీ కూడా మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా కేంద్రం యొక్క మంత్రులతో మాట్లాడి ఆ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులపైన కూడా చాలా బిజీగా 6 రోజుల పాటు ఉన్న నేపథ్యం జరిగింది. ఆ నేపథ్యంలోనే రాష్ట్రం సంబంధించిన పీసీసీ ఎంపిక కానీ లేకపోతే మంత్రివర్గ సంబంధించిన విస్తరణ కానీ అదేవిధంగా జైనింగ్స్ పైన ఈ 4 అంశాలపైన కూడా విస్తృతంగా 6 రోజుల పాటు చర్చన కొనసాగిన సంగతి తెలిసిందే. సో ఉన్న పలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. అందులో భాగంగానే కేశవరావు పార్టీలో చేరుతున్నారు కనుక ఆయనకు గౌరవంగా ఆయనతో పాటుగా వెళ్ళేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్న నేపథ్యం ఉంది. ఆయన కూడా పీసీసీ చీఫ్గా పనిచేసినటువంటి కేశవరావు ఆయన యొక్క జైనింగ్లో ఈయన కూడా భాగస్వామ్యం ఉండాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలోనే ఉంటుందని కూడా గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. అందులో భాగంగానే ఆయన వెళ్తున్నారని చెప్తున్నారు. మరోవైపు మాత్రం ఇంకో బలమైనటువంటి అంశం చూసినట్టయితే క్యాబినెట్ సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్ ఉంటుంది అని కూడా చర్చలు కొనసాగుతుంది. ఇందులో రకంగా ఒక 4గురికి కూడా మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. సో వారి నుంచి హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 పనులు అవుతాయనే ఉద్దేశంతో అటు కేశవరావు యొక్క జైనింగ్స్ అదేవిధంగా మంత్రివర్గ సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్ విధానంలో క్యాబినెట్కు అంటే హైకమాండ్కు మరోసారి కూడా విజ్ఞప్తి చేసి ఈ మార్పులు చేర్పులు ఎట్లా చేయాలని దానిపైన కూడా వారి యొక్క గైడ్లైన్స్ వారి యొక్క ఆమోదంతో కూడా వెళ్లేందుకు గాను వెళ్తున్నారని కూడా మరో వాదన కూడా కనబడుతుంది. సో ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం ఢిల్లీకి వెళ్ళడం అన్నది రాజకీయంగా అదేవిధంగా పరిపాలన పరంగా ప్రాధాన్యత సంతరించుకుంది. నిన్న మొన్నటి వరకు కూడా ముఖ్యమంత్రి రివ్యూల మీద రివ్యూలు చేస్తూ ఉన్నారు. మరోవైపు 6వ తారీఖు రోజు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల సమావేశం కూడా ఉండబోతుంది ప్రజాభవన్లో. సో వీటన్నిటిపైన కూడా ఈ లేటెస్ట్ డెవలప్మెంట్స్ అన్నిటిపైన కూడా హైకమాండ్తో ముచ్చటించేందుకు గాను ఢిల్లీకి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఉత్సాహం అంటే ఆతృత ఉంది. అదేవిధంగా గాంధీభవన్ వర్గాల్లో మాత్రం ఆసక్తికరమైన చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. 6 స్థానాలు 6 ఉన్నాయి. ఇంకో ఇప్పటికే మొత్తం 12 మంది ఉండగా ఇంకొక 6గురికి కూడా క్యాబినెట్లో చోటు ఉండడానికి వీలుంది. సో అందులో 4గురిని తీసుకునే అవకాశం ఉందని కూడా చర్చలు కొనసాగుతుంది. ఆ 4గురు ఎవరు దానిపైన కూడా ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. ఆ జిల్లా సంబంధించిన ప్రాతినిధ్యం లేనటువంటి జిల్లాల్లో తమకు వస్తుందని కూడా వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు. మరోవైపు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఎవరు కూడా మంత్రి పదవులు రాలేదు కనుక వారు కూడా ఈసారి మంత్రి పదవులు బెర్త్ ఖాయమని కూడా చెప్తున్నారు. మరోవైపు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వారికి కూడా మంత్రి పదవులు వస్తాయని కూడా వారి అంచనాలు వారికి ఉన్నాయి. సో ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అన్నది చాలా హాట్ టాపిక్గా మారింది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ.